మేడం తమరు మాట్లాడగలరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తము కూడా సమస్యలతో, పోరాటాలతో, అవమానాలతో, తమ బాధలని బయటకు చెప్పుకోలేనటువంటి వేదనతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది అనటం ఏమాత్రం కూడాను అసత్యం కాదండి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎటు వెళ్ళాలి? ఎవరికి తమ గోడును వినిపించుకోవాలని తెలియని ఒక పరిస్థితులలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. చాలా మంది ఏమని అంటున్నారో తెలుసా అండి? మరి ఈ మధ్య అక్టోబర్ 2 అనుకుంటా. అదేదో మన ముఖ్యమంత్రి గారి పత్రిక ఏం పత్రిక అండి? సాక్షి పత్రికలో ఒక ముఖ్యమైన హెడ్‌లైన్ ఏసారంట. అదేంటంటే గాంధీ గారు మళ్ళీ పుట్టారు. అవునండి. నిజమే. కలియుగ గాంధీ గారు మళ్ళీ పుట్టారు. మరి ఎందుకంటే ఆహ్, మనం కేంద్రంలో ప్రధాన మంత్రులను తీసుకున్నా, మన చరిత్రలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మనం తీసుకున్నా, గాంధీ గారితో అత్యంత సహవాసం ఉన్నటువంటి మరి అనేక మంది ప్రధానులను మనం తీసుకున్నా, ఈరోజు శభాషుగా మరి అటు పాకిస్తాన్‌ని ఎదిరిస్తూ న్యాయమైన పరిపాలన చేస్తున్నటువంటి ఎంతో ఒక తక్కువ స్థితిలో నుంచి ప్రధాన స్థాయికి ఎదిగి, ఈరోజు ప్రధానమంత్రిగా సమర్థవంతంగా మరి ప్రజలను రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారి సమక్షంలో ఉన్నటువంటి మరి ఎటువంటి కక్షలున్నా, ఎటువంటి కార్పణ్యాలున్నా, మనసులో ఎట్లా ఉన్నా కూడా శత్రువైనా ఒప్పుకొని తీరాల్సిందే. మేధాశక్తికి కేర్ ఆఫ్ ఎవరంటే చంద్రన్న. మరి ఒక భవిష్యత్తు ఒక పునాది రాష్ట్ర అభివృద్ధి చెయ్యాలి అనంటే శత్రువులైనా ఒప్పుకోవాల్సిందే చంద్రన్న అని. అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ బిరుదులు పెట్టుకోవటానికి సాహసించకపోవటం, మన అసాక్షి పేపర్‌లో మరి ఈ యొక్క గాంధీ గారు మళ్ళీ పుట్టారు అని ఈ కలియుగ గాంధీ గారి గురించి చెప్పటం వాట్ ఏ కామెడీ. ఈరోజు ప్రజలందరూ కూడా తమకున్న సమస్యలను బట్టి ఉక్కిరిబిక్కిరి అయిపోతా ఏమని పాడుతున్నారో తెలుసండి? ఎరక్కపోయి ఓట్లేసాము మేం విరిక్కుపోయాము. రౌడీ మంత్రుల మధ్య, బూతుల మంత్రుల మధ్య మేము ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాము. అయ్యో అని బుర్రలు పగలగొట్టుకుంటా ఉంటే ఇయర్ ఆఫ్ ద జోక్ అంటండి. గాంధీ, కలియుగ గాంధీ మళ్ళీ పుట్టాడు అని. నిజమేనండి. మరి ఆ గాంధీ అహింసావాది అని చెప్పని మనం చిన్న పిల్లలందరికీ కూడా కథలు చెప్తాం గదండీ! ఈ గాంధీ గారి గురించి మనం ఏం చెప్పాలో తెలుసా? నడి రోడ్‌లో మన సీఎం చంద్రబాబు గారిని కాల్చి పడేయాలి అని చెప్పినటువంటి ఈ గాంధీ గారు కలియుగ గాంధీనేనండి. నిజమే. ఆ గాంధీ గారేమో అయ్యో! తప్పు. అబద్ధాలు చెప్పకూడదు. అసత్యం పలకకూడదు. సత్యమేవ జయతే అని మనకి చెప్తే, ఈ కలియుగ గాంధీ గారు ఏం చెప్తున్నారో తెలుసా అండి? అసెంబ్లీలోనేమో అధ్యక్ష ఈ రైతులు 300 ఎకరాలు ఇవ్వటానికి మేము ఒప్పుకుంటున్నాం అధ్యక్ష. మాట తప్పము, మడమ తిప్పము అంటారు. వీళ్ళ కొన్ని గబ్బు మున్సిపాలిటీ నోర్లున్నాయి గదండీ! జబర్దస్త్ షోలు చేసొచ్చారు కదా! ప్రజలందరిని మభ్యపెట్టడానికి వాళ్ళ దగ్గరకొచ్చి, మీకు తెలుసా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే మా జగనన్న గనక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అభివృద్ధిలో తేలుస్తాడు అని వీళ్ళు పలికినటువంటి అసత్యాలని ప్రజలు నమ్మి ఈరోజు ఓట్లేసి ఎరక్కపోయి ఓట్లేసాము మేము ఇరుక్కుపోయాము అని బాధపడుతున్నారండి. అసెంబ్లీలో వీళ్ళు ఒక మాట చెప్పారు. ఒకవేళ మేము ముఖ్యమంత్రులమే కనుక అయితే ప్రతిపక్ష నేతలు ఎవరన్నా వస్తే మాట తప్పము, మడమ తిప్పము, రాజీనామా చేసి రావాలి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు అసత్యాల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. నిజమేనండి. కలియుగ గాంధీ గారు మళ్ళీ పుట్టారు అని చెప్పని ఎంత నిజమో మనకి ఈరోజు అర్థమైపోతా ఉంది. మూడోదిగా గాంధీ గారు మనకొక చక్కని మాట చెప్పారండి. స్వతంత్రం వచ్చింది అని చెప్పని మనందరం సంతోషంతో, ఉత్సాహంతో ఉంటే, నిజమైన స్వతంత్రం భారతదేశానికి ఎప్పుడు వచ్చింది అంటే, ఒక ఆడది అర్ధరాత్రి పూట ఒంటరిగా బయటికెళ్ళగలిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం అని చెప్పారు కదండీ! మన కలియుగ గాంధీ గారికి 300 రోజుల నుంచి దగ్గర దగ్గర అమరావతి ఆడబిడ్డలు అనేకమైన
మాటలు అనిపించుకుంటూ మన పోలీసు అన్నలతో కొట్టరాని చోట కొట్టించుకుంటూ డ్రోన్ కెమెరాలు పెట్టినా ఏమండి మన కలియుగ గాంధీ గారు అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు వీళ్ళెవరూ చూడకుండా డేరాలు గట్టి ఇంతింత ముళ్ళున్నటువంటి తీగలు వేసినా మళ్ళా పోలీస్ అన్నలు ఆకలి అని అడుగుతున్నా వాళ్ళకి కమ్మటి షడ్రుచులు కలిగిన భోజనాలతో వాళ్ళకి భోజనాలు పెడుతున్నా కూడా ఈరోజు వాళ్ళ ఉప ముఖ్యమంత్రులు పతితులకు పుట్టిన కొడుకులా అని రైతన్నలను అడుగుతున్నారంటే దయతో ప్రజలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు పత్రికా రంగంలో తీసుకున్నా, సినిమా రంగంలో తీసుకున్నా, రాజకీయ రంగంలో తీసుకున్నా, ఎన్ఐఆర్లు మనం తీసుకున్నా, ఒక పోలీస్ రంగంలో తీసుకున్నా, న్యాయ వ్యవస్థను తీసుకున్నా, న్యాయవాదులను తీసుకున్నా, జడ్జెస్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క రంగంలో కూడాను రైతన్నలకు పుట్టిన బిడ్డలు ఉన్నారండి. ఈ రోజు రైతన్నలు కష్టపడి చెమటోడ్చి తమ బిడ్డలని ఈ స్థితికి తీసుకొస్తే భూములిచ్చిన పాపానికి ఇంటి పేరు ధర్మ అని పెట్టుకొని అధర్మమైన మాటలు మాట్లాడుతున్నారే అయ్యా కలియుగ గాంధీ గారు కళ్ళుండి చూడలేక నోరుండి మాట్లాడలేక చెవులుండి వినలేకపోతున్న కలియుగ గాంధీ గారు స్పందించండి. ఈరోజు గాంధీ అని అసాక్షి పేపర్లో మీరు న్యూస్లు ఇచ్చుకోగానే సరిపోదండి. నిజమైన గాంధీకి ఉన్నటువంటి ఆ యొక్క కంపారిజన్ మన దగ్గర ఉన్నదా అని ఒక్కసారి మీ మనసాక్షి మీరు పరీక్షించుకోండి. ఎంత అన్యాయం అండి. ఈ రోజు ఎన్ని దిశా చట్టాలు ఈ ఉప ముఖ్యమంత్రి మీద పెట్టాలి అని మేము ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాం. ఎన్ని దిశా చట్టాలు వీరి మీద పెడితే వీళ్ళకి మార్పు వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. పైగా వీళ్ళ ముఖ్యమంత్రులు యథారాజా తదా ప్రజలాగా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ కి ఒక సంస్కారంగా ప్రజలకి నమస్కారం పెట్టి వాళ్ళ యొక్క మేటను స్టార్ట్ చేసినటువంటి చరిత్రే లేదండి. కాబట్టి ఈరోజు ప్రజల తరపున మేము ఉప ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. దయతో వెంటనే ఇంతమంది మనుషులని సరేలేండి మా చంద్రన్నను అంటున్నారు అనంటే ప్రజల కొరకు ఆయన అహర్నిశలో కష్టపడుతున్నాడు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాటలే అనిపించుకున్నాడు కాబట్టి ప్రజలు ఈ రోజు నాణ్యత కలిగిన నాయకుడు ఎవడు నకిలీ నాయకుడు ఎవరు అనేది అర్థం చేసుకునే ఉన్నారు. మా చంద్రన్నను అన్నా కూడాను మేము పట్టించుకోమండి. ఎందుకంటే ప్రజల శ్రేయోభిలాషులుగా ప్రజల యొక్క అభివృద్ధే ఆయన దృక్పథంగా వెళ్తున్నాడు. ఈ రోజు పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఆంధ్రాని రెండు కంపారిజన్ చేసుకుంటే ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారండి. కలియుగ గాంధీ గారు దయతో మీరు స్పందించండి. మీరు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చి మీ ముఖ్యమంత్రులు పంపిస్తున్నారు ఏమోనండి. ప్రజలందరికీ బాగా డౌట్ పడుతున్నారు. ఒకవేళ వీళ్ళ ముఖ్యమంత్రులకి లేకపోతే ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి జంప్ చేసే వాళ్ళకి మరి ఏమైనా ముందుగా అగ్రిమెంట్ వేసి పంపిస్తున్నారా ప్రతి వాళ్ళని ఇలా బూతులు మాట్లాడాలని? ఇదెక్కడ అన్యాయం అండి. కలియుగ గాంధీ గారు రైతులు మరి భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళకి న్యాయం చేయకపోగా వాళ్ళ డబ్బులతో మీరు కోర్టులకి మీరు తిరుగుతూ వాళ్ళ డబ్బులతో మీరు ఒక పదవులన్నీ మీరు అనుభవిస్తూ తిరిగి వాళ్ళనే ప్రాస్టిట్యూట్స్ కు పుట్టిన బిడ్డలు అంటూ ఎంతవరకు సమంజసం? పైగా ప్రెస్ వాళ్ళండి, ప్రెస్ వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనేది మీకు అర్థమవుతుందా? చరిత్రనే తిరిగి రాస్తారండి మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. దయతో అన్నలు, ప్రెస్ లో ఉన్నటువంటి అన్నలు మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్. ఈ రోజు మన కుటుంబాల్లో కూడా రైతన్నలు ఉన్నారండి. ఈ రోజు వాళ్ళని పతితకు పుట్టిన బిడ్డలు అని అన్నారంటే అది ఇండైరెక్ట్ గా మనల్ని కూడా అన్నారని రోషం కలిగి పనిచేయండి. ఎదవ ప్రాణం ఇవాళకి చేస్తే రేపటికి రెండండి. అందుకని ఇటువంటి ఘోరమైన మాటలు మన కలియుగ గాంధీ గారు మరి వింటూ ఉంటే మనకి స్పందించాల్సిన అవసరం లేదా అండి? తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు రైతన్నలకి మీరు అన్న మాటలు మీరు వెనక్కి తీసుకోండి. వాళ్ళని అన్నటువంటి మాటలకి వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదేనండి మన కలియుగ గాంధీ గారు దీనికి బాధ్యత తీసుకోవాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. రెండోదిగా మనం గమనించినట్లయితే ఈ రోజు ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలుసండి. మన కలియుగ గాంధీ గారు ఏ రాష్ట్రంలోనైనా మన ముఖ్యమంత్రులు మంత్రులు అని తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఏ జాబితాలో ఉంటే నెంబర్ 1 కేటగిరీలో ఉంటారు. కానీ మన మంత్రులు మాత్రం ఒక నెంబర్ 3rd గ్రేడ్ డిగ్రీగా ఉండటం ఎంత మాత్రం కూడా అసత్యం మాత్రం కాదండి. కలియుగ గాంధీ గారు ఈ రోజు అందరూ ఏమంటున్నారో తెలుసా? ఒకవేళ
మన కలియుగ గాంధీ గారు మార్కు బాగా కనబడాలని అటువంటిది ఏమైనా బూతుల క్యాబినెట్ కి సంబంధించింది ఏమైనా ఒక శాఖని ప్రారంభించబోతున్నారేమో, దాంట్లో ఫస్ట్ మార్కులు కొట్టేయటానికి వీళ్ళు ఇటువంటివన్నీ మాట్లాడుతున్నారేమోనని ప్రజలు కూడా చాలా చర్చించుకుంటున్నారండి. కలియుగ గాంధీ గారు దాని గురించి మీరు స్పందించాలండి. మరి మన కలియుగ గాంధీ గారు ఇన్ ఫ్యూచర్ కనుక బూతుల శాఖ ప్రవేశపెట్టి మరి ఎవరు బెస్ట్ బూతుల మంత్రో అనే దానికి ఆధారాలుగా ఈరోజు ధైర్యంగా చెప్పేస్తున్నారు. ప్రెస్ ఉంటే మాకేంటి, రాసుకునేవాడు ఉంటే మాకేంటి, ఎవడుంటే మాకేంటి అని. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కొట్టేసి రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని తీసుకురావాలనుకుంటున్నారా? కలియుగ గాంధీ గారు మీరు తీసుకోవాలనుకున్నా కూడాను ప్రజలు దానికి ఒప్పుకోరండి. ఈరోజు అమరావతి బిడ్డలు బాధపడకండమ్మా. ఎందుకంటే మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు అమరావతి రేపు తప్పకుండా న్యాయస్థానాలు మీ పోరాటానికి మీరు పడుతున్న కష్టానికి ఈ రోజు మీరు అనిపించుకున్నటువంటి మాటలకి మీకు న్యాయమైన తీర్పు వచ్చినప్పుడు మీరు చరిత్రలో నిలిచిపోయే వాళ్ళుగా ఉంటారని ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా చంద్రన అహర్నిశలు మరి దీనికోసం పోరాడుతున్నారు. ఏమండి అసలు మీకు మనస్సాక్షి ఉందా అండి? కలియుగ గాంధీ గారు ఒక పక్కన ట్రంప్ గారు కూడా పోరాడుతున్నారండి కరోనాతో. ఈ మధ్యనే మనందరికీ ప్రీతమ గాయకుడు మీరు కూడా ఆయనకు అవార్డు ప్రకటించారు కదండి. కేవలం కరోనాతోనే కదండి మరి ఆయన చనిపోయారు. మరి కలియుగ గాంధీ గారు మీకు ఆ మాత్రం జాలి లేదండి? ఇటువంటి కరోనా టైంలో కూడా మన ఆడబిడ్డలు ఢిల్లీ వెళ్ళి అయ్యా మేము ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామయ్యా తెలియక ఓట్లేసి ఈ బూతుల మంత్రుల మధ్య ఈ రౌడీల మంత్రుల మధ్య మా భవిష్యత్తు ఏంటని ఆగమ్య గోచరంగా తిరుగుతున్నామయ్యా మాకు న్యాయం చేయండి అని చెట్టు కింద కూర్చొని ఘోషగా వాళ్ళు మాట్లాడుతుంటే కలియుగ గాంధీ గారు మీ చెవులకై సొక్కట్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. స్పందించండి, నటించకండి. డిక్లరేషన్ లెటర్ లో నటించారు, అడిగే వాళ్ళు లేరు అని మీరు మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. అదే మీ మామయ్య గారి యొక్క మరణంలో ఆ యొక్క అంత్యక్రియలలో ఏ సంప్రదాయాన్ని పాటించారు అని చెప్పని మీ గురించి ఒక ఉపన్యాసం దంచారు కదండి. అదేనండి ఆమె ఎవరు? తోటకూర గోంగూర కొత్తిమీర కరేపాకు అని చెప్పని సోది చెబుతానమ్మ సోది నాదా నీ యొక్క ఆ చరిత్ర రాస్తాను నాదా స్వామి, నీ కథ రాస్తాను స్వామి అని చెప్పని. అదేంటండి కొంచెం కూడా సిగ్గు ఎగ్గు అనేది లేకుండా మాటికి ముందు నా అల్లుడు చంద్రబాబు అంటుంటే ప్రజలందరూ నా బుర్ర తింటున్నారండి బాబు. ఇవేమన్నా మా భువనేశ్వరి గారి నవమాసాలు మోసిందా, కందా, మా చంద్రన్నకి కాళ్ళు కడిగిందా, కన్యాదానం చేసిందా? ఈ రోజు మరి తెలివితేటల్లో ముందుగా ఉండి ఒక నాయకుడు అంటే ఈ యువతకి మాదిరికరంగా ఎలా ఉండాలి, ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్, ఒక ఎడ్యుకేటెడ్ కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక నీటిపారుదలలో కానీ, ఒక ఐటీ రంగంలో కానీ, ఒక కరెంటు తేవటంలో కానీ, ఒక రోడ్లు వేయటంలో కానీ ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధికి ముందు పదంగా ఉన్నటువంటి మా లోకేష్ బాబుకి ఏమన్నా 1 బాత్రూమ్ 2 బాత్రూమ్ కడిగిందా? ఏలకులో ఈమె నా అల్లుడని చెప్పుకుంటుందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారండి బాబు. ఆమె కొరకే చెప్తున్నాం. ఈరోజు మీరు మీ యొక్క కలియుగ గాంధీ గారు ఏ సంస్కృతిని పాటిస్తారని తెలిసి మాట్లాడండి. మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే, మీరు ఏది పడితే అది చెప్పేస్తే నమ్మటానికి ప్రజలే పిచ్చివాళ్ళు కాదండి. ఒక పక్కన కేంద్రం మరి 4000 కోట్లు ఇస్తాము ఈ యొక్క కరెంటు మీటర్లు తీసుకోనంటే పక్క రాష్ట్రపు మంత్రులు గర్వంగా చెప్తున్నారండి. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన కలియుగ గాంధీ గారు ఆ 4000 కోట్లకు ఆశపడి రైతన్న మెడలకి ఫ్యాను ఊరి కాదు మీటర్ల ఊరి వేస్తా ఉంటే రైతన్నలే మా భవిష్యత్తు, ఆ డబ్బులకి మేము ఆశపడం, రైతన్నలకి మేము సపోర్ట్ గా ఉంటామని అంటున్నారు. అయ్యా కలియుగ గాంధీ గారు ఎందుకండి రైతుల మీద ఇంత కక్ష మీకు? ఒకప్పుడు మన రాజన్న గారు రైతుల కంటే ఒక వెన్నెముకగా ఉన్నాడండి. మీ మీద ఎంత నమ్మకంతో మీరు కలియుగ గాంధీ అని వాళ్ళు ఊహించలేక మీకు పట్టం కట్టారండి. ఇంకా సమయం ఉంది. మీరు మాట్లాడినటువంటి మాటలకి మా చంద్రునికి క్షమాపణ చెప్పకపోయినా మీరు పర్వాలేదులేండి. ఈ రోజు ఎంతో తగ్గించి మాట్లాడుతున్నారు. అయినా కూడా దేవుడు ఆయన విలువని ప్రజలకు చెప్తున్నాడు అనేది కూడా ఎంతో సత్యమండి. కాబట్టి మరి మీరు ముందుగా ఈ యొక్క మీడియాని ఎంత మర్యాద లేకుండా మీరు మాట్లాడారు, రైతన్నలని ఎంత మర్యాద లేకుండా ఒక పతితకు పుట్టిన కొడుకులు అని చెప్పని మీరు దూషించారు.
దయించి వాళ్ళకి మీరు క్షమాపణ చెప్పి మీ యొక్క సంస్కారాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని మేము ఈరోజు మీకు మేము తెలియపరుస్తున్నామండి. ఇదేంటండి, నిన్న చూస్తే మన వైజాగ్‌లో ఇంటిని కూల్చేశారు. సైమల్టేనియస్‌గా ఎలక్షన్ టైమ్‌లో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి సిబిఐ ఎంక్వైరీలో మన కలియుగ గాంధీ గారి యొక్క మామగారు ఆ రోజు అది నేచురల్ డెత్ అని, ఆయన బాత్రూమ్‌లో నుంచి పడిపోయారని, ఆ టైంలో ఆయనకి స్టిచెస్ వేసింది ఆయనేనని, రేపు ఎంక్వైరీకి ఆయన కూడా రావాలి అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి సమయంలో మరి ఆయన మరణం అందరికీ కూడా చాలా బాధ. నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆయన ఆత్మ జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పని. కరెక్ట్‌గా ఆ టైంలోనే మన ఆయన ఇంటిని మీరు కూల్చేయటం. అడిగితే ప్రశ్నిస్తే కాల్చేస్తారండి. ప్రశ్నిస్తే కూల్చేస్తారండి. ప్రశ్నిస్తే కారు అద్దాలు పగలగొట్టేస్తారండి. అయ్యా! కలియుగ గాంధీ గారు ఇవన్నీ చెల్లవండి. ప్రజలు అన్నీ గూడా గమనిస్తున్నారండి. ఈరోజు ప్రజల సమస్యను మాట్లాడండి. ఈరోజు మిమ్మల్ని పార్లమెంట్‌లికి ఆహ్వానిస్తే న్యాయ వ్యవస్థ మీద కూడాను మీరు కంప్లెయింట్స్ చేయటం ఏమాత్రం సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కలియుగ గాంధీ గారు, మీరు ఇవన్నిటిని కూడా మీరు పరిచర్యలో మీరు యొక్క పరిగణనలోకి తీసుకోవాలని, వీటన్నిటికి కూడాను మీరే బాధ్యులవుతారనేది కూడా మీరు మర్చిపోకండి కలియుగ గాంధీ గారు. అదేదో సినిమాలో 'ప్రకాష్ రాజ్' గారు ఏదో చెప్పింది మాకు గుర్తొస్తుందండి. ఆక్రమించుకోవాలి, తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి, అడిగితే చంపేయాలి అనే విధముగా ఈరోజు మాస్కులు అడిగితే డాక్టర్‌ని పిచ్చివాళ్ళని చేసేస్తారా? ఈరోజు ఎందుకు మాస్క్ పెట్టుకోవాలి అని చెప్పని ఒక కుర్రాడు, దళిత కుర్రాడు మాట్లాడితే ఆ కుర్రోడిని మీరు చంపేస్తారా? కేసులు వాళ్ళు కోర్టులో ఉంటే వాళ్ళ కుటుంబాలను వెళ్లి మీరు బెదిరించి కలియుగ గాంధీ గారు ఏవి న్యాయమైన పరిపాలనండి బావోయ్! జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారండి. ఎరక్కపోయి ఓట్లేసాము, ఇరుక్కుపోయాము బూతుల మంత్రుల మధ్య, రౌడీ మంత్రుల మధ్య ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామని. ఇంకా మీకు సమయం ఉందండి. దయచేసి ఒక మనస్సాక్షి కలిగినటువంటి ఒక పరిపాలన ఇవ్వమని కూడా మేము మీకు ప్రేమతో తెలియజేస్తున్నామండి. ఆ! ఈ మధ్య అందరూ పాపం ఏదో మా కలియుగ గాంధీ అన్న అన్ని పథకాలు ఇచ్చేసాడని చెప్పని అప్పు చేసి పప్పుకూడు. ఎన్ని రోజులు పెడతారండి? ఈరోజు మనకి మరి ఆర్‌బీఐలు గూడా నిధులు లేవు అని చెప్తున్నాయి. ఎస్‌బీఐలేమో మరి మేము అప్పులు ఇవ్వలేము అని చెబుతున్నాయి. సీబీఐలేమో మీరు తప్పకుండా కేసులు అటెండ్ అవ్వాలి అని చెప్తున్నాయి. ఒకవేళ రేపు మీరు కనుక ఆ కేసులు మరి పరీక్షించి వాటికి న్యాయమైన నిర్ణయం వచ్చి మీరు లోపలికెళ్ళిపోతే మా పరిస్థితి ఏంట్రా బాబు అని మీ యొక్క పార్టీలో వాళ్ళున్న అందరూ కూడా కొట్టుమిట్లాడుతున్నారండి. కాబట్టి రాజారెడ్డి గారి రాజ్యాంగం తీసుకురావాలి అనేటువంటి దృక్పథాన్ని మానేసి న్యాయమైన పరిపాలన చేయండి. అవునండి. మరి మీ యొక్క నవరత్నాల్ని ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? నంబర్ 1 నవరత్నం ఏంటి అంటే దళితుడి పైన దాడులు. నంబర్ 2 మీరిచ్చిన నవరత్నం ఏంటి అంటే రైతుల పైన దాడులు. మీరిచ్చిన మూడో నవరత్నం ఏంటి అంటే మహిళల పైన దాడులు, హత్యలు. ఒక కుటుంబం మీదే కిరోసిన్ పోసి అంటించేశారు. ఆ కుటుంబం మొత్తాన్ని, ఇల్లు మొత్తాన్ని కాల్చి బుగ్గి చేసేసారంటే, అయ్యా! కలియుగ గాంధీ గారు మీకు అది వినపడలేదా? దాని గురించి న్యాయమైన తీర్పు ఇవ్వరా? అని చెప్పని ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. నాలుగో రత్నం ఏంటో తెలుసా అండి? ప్రతిపక్షాల మీద దాడులు. ఇది ఏంటి అని ప్రశ్నించినందుకు, ఇలా మా నాయకుడిని బూతులు తిట్టారు ఏంటి అని ప్రశ్నించినందుకు ఏవండి కారు అద్దాలు పగలగొట్టేస్తారు. ఇంటి మీదకి రౌడీల్ని పంపిస్తారు. కనిపించిన వాళ్ళు కనిపించినట్టు నాలుకలు కోసేస్తా ఉంటారు. ఏమైనా చేసేస్తారండి. మీ గ్రేటు. మీ యొక్క నాలుగో నవరత్నం మాత్రం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక ప్రజల కొరకు, ఆడవాళ్ళ కొరకు, ఒక గ్రౌండ్ లెవెల్‌లో ఎవరు ఉన్నా, పోయినా కూడా మరలా నూతనంగా ఒక నాయకుల్ని క్రియేట్ చేయగలిగినటువంటి ఒక పార్టీ అనేది మీరు మర్చిపోకండి. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా రోషం కలిగి, ధైర్యం కలిగి మీకు ఒక మాట చెప్తాను. మీరేమి అంటే అది విని తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోకండి. మొన్న ఈ మధ్య నేను ఒక సహోదరితో మాట్లాడాను. షీ ఈస్ బిగ్ అడ్వొకేట్. ఆమె ఏమందో తెలుసా? దివ్యవాడి గారు
నేను నేను ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగానండి. నేను ఒక అడ్వకేట్‌ని. ఇక్కడ అన్యాయం జరుగుతున్నది చూస్తున్నప్పుడు నాకు చాలా బాధనిపిస్తుందండి. చంద్రబాబు గారి విలువేంటో ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిందండి. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నా రాష్ట్రం బాగుపడుతుంది అంటే, దానికోసం ఒక 100 మర్డర్‌లు చేసేయాలంటే, 50 మర్డర్‌లు నా రాష్ట్రం కోసం నేను చేసేసి, ధైర్యంగా నేను జైలుకెళ్ళిపోతానండి ఒప్పుకోనని చెప్పింది. అది. అది అండి ఏవండోయ్! కలియుగ గాంధీ గారు తెలుగుదేశం కార్యకర్తల పౌరుషం అంటే అదే అండి. ఎంతమందిని చంపగలరు? ఎంతమందిని అరెస్ట్ చేయగలరు? ఎంతమంది మీద అన్యాయపు కేసులు మీరు బనాయించగలరు అనేది కూడా ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే ప్రజలు ఈరోజు అప్పు చేసి పప్పుకూడు యొక్క భవిష్యత్తు ఏంటి? ఏంటండి? గ్రామ వాలంటీర్ల కోసం చప్పట్లు కొట్టి మీరు సెలబ్రేషన్ చేస్తున్నారా? ఎంత అన్యాయం కదండీ! ఈరోజు గ్రామ వాలంటీర్ల పని ఏంటంటే ఉప్పులు, పప్పులు తీసుకురావటమా? ప్రజలని వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనివ్వకుండా వాళ్ళకి పెన్షన్ డబ్బులు అవి అందించి 5,000, 10,000 ఇచ్చేసేసి అది గొప్పగా మీరు ఏంటి మేము ఉద్యోగాలు ఇచ్చామని డప్పు కొడుతున్నారా? మా చంద్రన్న విజన్ ఏంటో తెలుసా? ఒక ఎయిర్‌పోర్ట్ రావాలి. ఒక రైతు బిడ్డ కూడా ఒక పైలట్ అవ్వాలి. ఒక నార్మల్‌గా కూలీ చేసుకునే వాడి బిడ్డ కూడా ఒక ఉన్నత స్థితిలో ఉండాలి. ఒక ఐటీ కంపెనీ రావాలి. అదండి అభివృద్ధి అంటే. కాబట్టే ఈరోజు ఉద్యోగాల కోసం, పొట్ట కూషణ కోసం, భవిష్యత్తు కోసం యువత పక్క రాష్ట్రాలకు పరిగెత్తిపోతున్నారు. పరిపాలన రాకపోతే నేర్చుకోండి. తప్పేం లేదు. కానీ వాలంటీర్లుగా వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి ఆ! పైగా అక్కడ వాలంటీర్లు చేస్తున్నటువంటి అన్యాయాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా రేపు మీ యొక్క రౌడీయిజం, మీ యొక్క బూతుల పంచాంగము బయటికి రాకుండా ఒక్కొక్క గ్రామానికి 50 మంది గ్రామ వాలంటీర్లు పెట్టేసేసి ప్రజల యొక్క మనోభావాలు నొక్కేయటానికి కలియుగ గాంధీ గారు మీకు హక్కు లేదు అనేది కూడా మీరు తెలుసుకోమని మేము మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఇంకిచ్చిన ఐదో రత్నం ఏంటో తెలుసండి? డాక్టర్లంటే దేవుళ్ళుగా కొలుస్తారు. డాక్టర్ అంటే చదవాలంటే దైవిక జ్ఞానం గావాలంటారు. అటువంటి డాక్టర్‌లని మాస్కులు మాకివ్వలేదు అన్నటువంటి ఒక్క పాపానికి వాళ్ళని పిచ్చోళ్ళని చేశారు గదండీ! ఆ! మరి ఆ మీటింగ్‌లో ఇదేంటి అని ప్రశ్నించేందుకు ఆ డాక్టర్‌లని అరెస్ట్ చేసి స్థితికి తీసుకొచ్చేసారు కదండీ! మీరిచ్చినటువంటి ఆరో రత్నం ఏంటో తెలుసా అండి? పారిశ్రామికవేత్తల మీద కూడా మరి ఒక ఆహ్, ఒక కంప్లెయింట్స్ పారిశ్రామికవేత్తల మీద. వాళ్ళు ఎ ఈరోజు ప్రతి పారిశ్రామికవేత్త కూడా ఏపీకి రావాలి అంటే భయపడే విధముగా మీ యొక్క పరిపాలన. మీరిచ్చినటువంటి ఏడో రత్నం అసలు చరిత్రలో మర్చిపోలేని రత్నం అండి బాబు కలియుగ గాంధీ గారు. న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీదే ఏకంగా కంప్లెయింట్. మీరిచ్చినటువంటి ఎనిమిదో రత్నం దేవాలయాల పైన దాడులు. ఈరోజు ఏ సంస్కృతి అయినా, ఏ భాష అయినా ఎదుట వారిని గౌరవించటం, వాళ్ళకి విలువనివ్వటం మన యొక్క మానవ నైజం. అటువంటిది అలా జరిగిందని కనీసం ఒక బాధపడే మాట గూడా మీరు మాట్లాడకుండా ఆ! మీ రౌడీ ముఖ్యమంత్రుల ద్వారా మీరు మాట్లాడించినటువంటి తీరు ప్రజలు మర్చిపోయే స్థితిలో అయితే లేరండి. లాస్ట్‌గా మీరిచ్చినటువంటి తొమ్మిదో రత్నం మరి కార్పొరేట్‌ల పైన దాడులు. కాబట్టి ఇవన్నీ మానేసి కలియుగ గాంధీ గారు మంచి పరిపాలన ఇవ్వండి. ముందు మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీ యొక్క ఉప ముఖ్యమంత్రి ద్వారా దయచేసి ఎమ్మటే మీరు క్షమాపణ ప్రజలకు చెప్పాలని కూడా మేము ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామండి. కాబట్టి ఈరోజు ప్రజలు మరి మీరు ఈ యొక్క మీడియా ముఖం ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ సోషల్ మీడియా బ్రతకటానికి బ్రతుకు తెరువు కోసం ఏదో అంటారు కదండీ! లింగు లింగు లిటుక్కు పిగ్గు వారి పుటుక్కు అని. ఆ రోజు అమరావతి ఉద్యమంలో మాకు జరిగిన అన్యాయం ఏంటి? మేము ఎటువంటి స్థితిలో ఉన్నామో ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి గౌరవ పదవుల్లో ఉన్నటువంటి అధికారులు కోర్టు దగ్గర ఎన్ని సార్లు నిలబడ్డారు? అమరావతి ప్రజల దగ్గర కోర్టులు వాటికి ఎటువంటి తీర్పిచ్చినాయో అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో తలా, తోక కట్ చేసి యథా రాజా తథా ప్రజలాగా నందిని పదించేయటం, పందిని నందించేయటంలో అసలు మన కలియుగ గాంధీ గారికి పెట్టిన పేరు కదండీ! అదే విధముగా మేము మాట్లాడినటువంటి మా ఆవేశాన్ని మరి సోషల్ మీడియాలో పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయ్యా! సోషల్ మీడియా తమ్ముళ్ళు మీరు బ్రతకండి. మేము కాదంటలేదు. కానీ మీ వాళ్ళు ఏ ఒక్క మీటింగ్ పెట్టినా గూడా దమ్ము, ధైర్యం
దమ్ము వాళ్ళ ఇంటి పేరైనట్టు, ధైర్యం వాళ్ళ గోత్రం అయినట్టు, దమ్ముంటే ధైర్యం ఉంటే అని మాట్లాడతారు కదా! ఆ దమ్ము, ధైర్యమే గనక వైఎస్ఆర్ సోషల్ మీడియాకే గనక ఉంటే అసెంబ్లీలో జిప్పులు ఊడదీశారు కదా! ఈరోజు మన గాంధీ గారికి, మన కలియుగ గాంధీ గారికి ఏ1 అని కోర్టు తీర్మానించి ఆయన కోర్టుకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు మరి రక్షక వ్యవస్థని చేతులతో కొట్టారు కదా! ఒక గబ్బు మున్సిపాలిటీ నోరుల్ని అసెంబ్లీలో కూర్చోబెడితే వ్యక్తిగతమైన కక్షలతో ఆ రోజు అధికార పక్షంలో ఉన్నటువంటి మా ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడి చరిత్రలోనే అసెంబ్లీలో నుంచి బయటికి పంపించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా బయటకు ఉండి, ఆ రోజు పోలీసు వ్యవస్థలని ఈ రోజు మీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడే పతితకు పుట్టిన కొడుకా అని ఆ రోజు ఆ ఆడవాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ఈ రోజు మీ మేకప్ వేసుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారే వాళ్ళు ఈ వాహనం వదిలిపెట్టరా పోలీస్ అని చెప్పని పోలీసు వ్యవస్థని ఒక సునకం కన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నారే వాళ్ళని వీళ్ళందరిని గురించి కూడా మీరు సోషల్ మీడియాలో పెడితే అప్పుడు మేము ఒప్పుకుంటామండి. మీ అందరికీ దమ్ము, ధైర్యం ఉన్నదని. ఆ రోజు పోలీసులు వ్యవహరించిన తీరుకి మా ప్రాణాలను మేము కాపాడుకోవటానికి మాకు వేరే దారి లేక మేము మాట్లాడాం గానీ, మా నాయకుడి స్వభావం గానీ, మాది కాది అది కాదు అనేది మీరు ముందుగా తెలుసుకోండి. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నామండి. ఆ సంఘటన తర్వాత మేము అమరావతి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మా వీరవంతులు చెప్పిన పనేంటో తెలుసా? మాటేంటో తెలుసా? "అక్క మీ మాట విన్నాక మా గుండెల్లో ధైర్యం వచ్చింది" అన్నారు. ఆ మాట మాకు చాలండి. కాబట్టి అన్యాయమైన పరిపాలన ఈరోజు కలియుగ గాంధీ గారి కింద ఉండి మీరు డబ్బులు కావాలంటే వేరే విధంగా సంపాదించుకోండి. అఫ్‌కోర్స్ మీరు నందిని పందిని చేస్తారు, కోతిని నాతిని చేస్తారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయటంలో మీ అందరూ కూడా ఎక్స్‌పర్ట్స్ అని ప్రజలు తెలుసుకొని ఉన్నారు కాబట్టి మీరు మరి ఇప్పుడు మేము మాట్లాడిన దానికి కూడా మరలా ఏవండి ఈరోజు బుద్ధా వెంకన్న గారు గాని, ఆ రోజు బోండా ఉమా గారు గాని, సినిమాలో కూడా చూపించరండి. ఇంత పెద్ద మొద్దును తీసుకొని ఒక నడి రోజులో ప్రతిపక్షం అనేది మీకు ఉండకూడదండి. మీకు ఏంటి అని ప్రశ్నిస్తే శాసన మండలిని రద్దు చేసేస్తారు. ఏంటి అని ప్రశ్నిస్తే కోర్టుల మీద కేసులు వేసేస్తారు. ఏంటి అని ప్రశ్నిస్తే అమరావతి ప్రజలు పట్టుకొని వీళ్ళు ఒక పతితకు పుట్టిన కొడుకులు అని మీరు మాట్లాడతారు. ఏంటి అని ప్రశ్నిస్తే ఇళ్ళు కూల్చేస్తారు. ఈరోజు కరకట్టలో ప్రజావేదికని ప్రజల ధనాన్ని కూల్చారు. ఈరోజు సరైన హాస్పిటల్స్ లేక, ఈరోజు కరోనాతో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క కరకట్ట మీద ఉన్నటువంటి ఒక్క ఇటుకనైనా మిగతా ఇళ్ళని మీరు కూల్చగలిగారని ప్రజలు ఇప్పటికీ కూడా ప్రశ్నిస్తున్నారండి. ఏంటయ్యా రంగులేయటం అని మీ యొక్క ఈ గవర్నమెంట్లు ప్రశ్నిస్తే ఏకంగా బర్రిగొడ్లకే మీరు రంగులు వేస్తారు. ఏంటండి కలియుగ గాంధీ గారు ఈ పరిపాలన ఏంటి అని ప్రజలు మనసులో ఒక ఆందోళనకరమైనటువంటి ఒక ప్రశాంతత లేని జీవితాలను గడుపుతున్నారనేది కూడా మీరు తెలుసుకోమని మీకు మేము ప్రేమతో తెలియజేస్తున్నామండి. ఈరోజు మరి అదే అసెంబ్లీలో ఇదేంటి అని ప్రశ్నించేందుకు శాసన మండలిని మేము రద్దు చేస్తామనేటువంటి మీ యొక్క కలియుగ గాంధీ పరిపాలనకి ప్రజలు ఒప్పుకోరు. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒప్పుకోరు. చివరగా మీకు ఒకటి చెబుతున్నానండోయ్. నిన్న జరిగింది కదా గన్నవరంలో సంఘటన. యార్లగడ్డ గారు ఒక నీతివంతమైన మాట, ఒక శభాషైన మాట అన్నారు. అదేంటో తెలుసా? ఈ పార్టీ కోసం మేము కష్టపడ్డామండి. నా కార్యకర్తలండి పోలీసు వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారండి అని. మీ పార్టీలో వాళ్ళకే గతి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీలో వాళ్ళకి ఏం గతండి? టీడీపీ అంటే ఎత్తి ఏసేస్తారు. కాబట్టి అయ్యా సోషల్ మీడియా నందిని పందిని, పందిని నంది చేయటం మానేసి మీరు కూడా దమ్ము, ధైర్యం మీ ఇంటి పేరుగా, మీ ఇంటి గోత్రంగా పెట్టుకొని నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకొని రండి. అప్పుడైనా కూడా మన కలియుగ గాంధీ గారి యొక్క మనసు మారుతుందేమోనని చెప్పని నేను మరి ఆశిస్తున్నాము. దయచేసి మరొకసారి ఉప ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాము. మీరు దయుంచి ప్రజలకి వెంటనే మీరు మాట్లాడినటువంటి మాట 1000 దిశా చట్టాలు మీ మీద పెట్టినా కూడా వెనక్కి తీసుకోలేని మాట. అమ్మా మహిళా మంత్రులు, అమ్మా డిప్యూటీ సీఎంలు ఇప్పటికైనా ఒక ఆడదాన్ని కించపరుస్తున్నారు. మీరు బయటికి వచ్చి న్యాయంగా మీ గళం విప్పాలని కూడా మేము మరి మీకు ప్రేమతో తెలియజేసుకుంటున్నాం. ఫైనల్‌గా అండి మన మా ఎన్ఆర్ఐ వాళ్ళంటండి ఇప్పుడు ఒక పాట నేర్పించుకుంటున్నారంట. అదేంటో తెలుసా? కలియుగ గాంధీ, కలియుగ గాంధీ యెస్ పప్పా ఎనీ డెవలప్‌మెంట్స్ ఇన్ ఏపీ? నో పప్పా
ఎనీ ఫార్మర్స్ హ్యాపీ ఇన్ ఏపీ? నో పాపా. ఎనీ వుమెన్స్ సేఫ్ ఇన్ ఏపీ? నో పాపా. ఎనీ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ? నో పాపా. ఏపీ స్టేట్ టోటల్ కొలాప్స్? యెస్ పాపా అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి పాడుకుంటున్నారంటండి. అయ్యా కలియుగ మంత్రి గారు, అప్పు చేసి పప్పుకూడు జీవితాన్ని ఆపేసేసి, ఈరోజు ప్రజలు కూడా మీరు చూపించే భ్రమలలో మరి వాళ్ళు పడే స్థితిలో లేరని కూడా మీరు తెలుసుకోనండి. మరొక్కసారి అమరావతి ప్రజలకి మేము ధైర్యాన్ని ఇస్తున్నాం. చంద్రన్న ఎప్పుడు మీతో ఉన్నాడు. ఆయన యొక్క దూరంగా ఉన్నప్పటికీ కూడా కరోనా గురించి తగు జాగ్రత్తలు మీరెలా తీసుకోవాలో మీడియా ద్వారా, మన యొక్క సోషల్ వర్కర్స్ ద్వారా అనుక్షణము గూడా ఆయన పోరాట తాపత్రయపడుతూనే ఉన్నారు. కాబట్టి దయుంచి అమరావతి ప్రజల్ని కనికరించండి. కలియుగ గాంధీ గారు. ఆడది ఒంటరిగా రోడ్డు మీదకి వచ్చినప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పిన ఆ గాంధీ గారు చెప్పారు. 300 రోజులుగా మన ఆడవాళ్ళు మరి గతి లేక ఢిల్లీ గడ్డ మీదకి వెళ్లి కరోనా టైంలో వెళ్తున్నా కూడా నేను వినను, స్పందించను అని చెప్తున్నారు ఈ కలియుగ గాంధీ గారు. అయ్యా అసాక్షి పేపరు మీరిచ్చినటువంటి స్టేట్మెంట్‌ని దయతో మీరు వెనక్కి తీసుకుంటే బావుంటది. మర్చిపోయానండోయ్! ఈ మధ్య మళ్ళీ పాస్టర్లు నాకు కాల్ చేసి అడుగుతున్నారు, దివ్యవాణి గారు రేపు క్రిస్మస్ టైంలో పొరపాటున యేసుక్రీస్తు వారు, నిజమైన యేసుక్రీస్తు వారు మళ్ళీ వచ్చేసారని ఈయన రూపంలో చెప్తాడండి బాబు. మేమేం చేయాలండి? బయటికి చెప్పలేకపోతున్నామండి మా బాధని. అసాక్ష్యాలు రాయొద్దండి అని చెప్తున్నారు. ఏవండీ క్రిస్మస్ టైం వచ్చినప్పుడు ఈరోజు గాంధీ మళ్ళీ పుట్టాడు, యేసుక్రీస్తు వారు మళ్ళీ జగనన్న రూపంలో వచ్చారని చెప్పమాకండి. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్నదేంటో, చెప్పే మాటలేంటో, చేసే క్రియలేంటో ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి అమరావతి ప్రజల పక్షాన ఈరోజు ఇంకొక 1 వీక్‌లో 300 రోజులు రాబోతుందండి. దయుంచి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మీరు ఏ ప్లేస్‌లో ఉన్నప్పటికీ కూడా రైతన్నలకి సోషల్ మీడియాలో గాని, మీ ట్విట్టర్ ద్వారా గాని ఒక్క సపోర్ట్ ఆడబిడ్డల పక్షాన ఇవ్వమని చెప్పని, ఆ రోజు మీ గళము ప్రతి ఫోన్‌లో కానీ, ప్రతి ఒక్క టీవీలో కానీ మీరు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని, రైతు కుటుంబంలో నుంచి వచ్చిన రైతన్న ప్రతి బిడ్డలకి ఏవండి మనకు ఒక ముద్ద అన్నం తింటున్నామంటే ఈరోజు వాళ్ళకి భాష రావట్లేదండి. ఒక కీడులో దేవుడు ఒక గొప్ప మేలును దాచుంచుతాడనే విధముగా ఈరోజు అమరావతి ఆడబిడ్డలు లా పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందండి. భూదేవికున్నంతటువంటి ఓర్పు అమరావతి మహిళలకి ఇచ్చారనే విధముగా వాళ్ళని పతితులన్నా, వాళ్ళ భర్తలని పతితులకు పుట్టిన కొడుకులన్నా కూడా జయమ్మ గారు వస్తున్నారంటే, "అమ్మా మా గోడు వినమ్మా" అని చెప్పని ఓర్పుతో ఉంటున్నారండి. వాళ్ళ స్థలాలని అన్యాయంగా ఆక్రమించుకొని, వాళ్ళ స్థలాలని, వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు నేల రాసి పోలీసులు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అని చెప్పని వాళ్ళని నీచ స్థితికి కుక్కల కన్నా హీనంగా వాళ్ళని చూస్తున్నప్పటికీ కూడా ఓర్పు కలిగి ఉన్నారండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఒక్కసారి ఒక్క ముద్ద అన్నం తింటున్నామంటే రైతన్నలు మనకు పెట్టిన భిక్ష అని 300 రోజు మన గళాన్ని మీరు కరోనా వల్ల రాలేకపోయినప్పటికీ కూడా దయుంచి రైతులకు మద్దతు తెలపాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అయ్యా కలియుగ గాంధీ గారు మీ యొక్క బెదిరింపులకి, మీ యొక్క దడిపింపులకి మా టీడీపీ నాయకులు కానీ, మా సహోదరులు కానీ ఏ మాత్రం అదరరు, బెదరరు అనేది మీరు మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే మా పోరాటం న్యాయ పోరాటం. ఎందుకంటే మేము మాట్లాడే ప్రతి మాట కూడా న్యాయమైనది అనేది కూడా మీరు తెలుసుకోమని. జై నవ్యాంధ్ర, జై మరి అమరావతి రైతులు కూడా. నమస్తే.